హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక రోజండి మన యేసయ్య మనకు అనుగ్రహించాడు. అవునా కదా? ఎంతోమంది గత రాత్రి లోకాన్ని విడిచారు. ఎందరో ఉదయమునే హాస్పిటల్ పాలైపోయారు. ఎన్నో రకాల యాక్సిడెంట్లు, ఈ రోజుల్లో అగ్ని ప్రమాదాలు, వారి ప్రయాణాలలో ప్రమాదాలు, రకరకాలైనటువంటి ఆపదలలో మనుషులు చిక్కుకుంటున్నారు. మనం సజీవులుగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప అని తలంచి ఆయన్ని స్తుతితో మనం దినచర్యను ప్రారంభిస్తే దినమంతా దీవించబడతాం, ఆయన కాపుదల్లో ఉండగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములు. కాపాడేవాడివి నీవేనయ్యా, కనికరించేవాడివి నీవేనయ్యా. మేము మంచివారిమని కాదు కానీ నీ మంచితనాన్ని మా పట్ల చూపించాలని, నీ ప్రేమను కనపరచాలని, మేము ఇంకనూ పాపులుగా ఉండగానే మా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య, ఇంకా మేము పాపములోనే ఉండక నీ నామాన్ని ఒప్పుకునే మేము మా పాపాలను ఒప్పుకొని విడిచుటకు కూడా సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన గురించి వింటున్నారు? ప్రార్థనలో సాగుతున్నారా? అంటే మేము ప్రార్థన చేస్తున్నామంట. ఏం చేశారు ప్రార్థన అడిగితే, మాకు కావలసినవన్నీ దేవుణ్ణి అడిగాము, స్తుతి 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 అని ప్రభువుని కొంచెంసేపు స్తుతించాము అని చెప్పి సరిపెట్టుకుంటారా? చూడండి, ఒప్పుకోలు ప్రార్థన. ఒకటి ఒప్పుకోవాలి, దేవుడు శక్తి కలిగిన వాడు, ఏకదేవుడు. ఆయన ఏంటండి ఏకదేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఏకమై ఉన్నారు. ఆయన నామాన్ని మనం అంగీకరించాలని, యేసు నామములో మనం ఒప్పుకోవాలన్నది, నా రక్షకుడు, నా ప్రభు అన్నది మనం ఒప్పుకోవాలి. యూ హ్యావ్ టు కన్ఫెస్ కదా. అంతటితో సరిపోదండి. ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని. ఆయన పరిశుద్ధతను చూసినప్పుడు నేను ఎంత పాపినో నేను తెలుసుకుంటాను. ఒక తెలుపు పక్కన నలుపు పెడితేనే ఆ వ్యత్యాసం బాగా తెలుస్తుందండి. మనం చెట్టు లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్లు, మనం మన దృష్టిలో మనం నీతిమంతులుగా ఉంటాం, శుద్ధులుగా ఉంటాం, మనం మంచోళ్ళుగా ఉంటాం. కానీ దేవుని ముందు మనం ఎటువంటి వారిని ఎలా ఉన్నామో అని తెలుసుకున్నప్పుడు ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. నీ పాపాల గురించిన గ్రహింపు నీకు కలిగినప్పుడు, పాపాలు పాపాలు అంటారు ఏంటండి? ఎప్పుడు చూసినా ఏం పాపాలు, మేమేం పాపం చేశాం అంటుంటారు కొంతమంది. ఆజ్ఞాతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపం. అంతెందుకంటే నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు చేసేది తప్పని. చెప్పలేదా? చెబుతుంది. అన్ని జనులకు కూడా చెబుతుంది. కానీ మనస్సాక్షి ప్రేరేపణలకు లొంగటం లేదు. పాపమును, ఇది పాపమని, దీని పర్యవేక్షణం భయంకరంగా ఉంటుందని గుర్తించడం లేదు. చివరికి పాపముల్లోనే అపరాధముల చేత, దోషముల చేత చచర స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఎప్పుడైతే యేసయ్య మాట మనం వింటామో, ఎప్పుడైతే దేవుని వాక్యపు వెలుగు మన మీద పడుతుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనల్ని మేలుకొల్పుతాడో, మన స్థితిని మనం తెలుసుకోగలుగుతాం. మన స్థితిని మనం తెలుసుకున్నప్పుడు మన పాపస్థితిని, మన అతిక్రమములను, మన బలహీనతలను, మన అజ్ఞానాన్ని, మన విశ్వాసాన్ని, మన అపవిత్రతను మనం గ్రహించుకున్నప్పుడు దాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలండి. ఒప్పుకోలు ప్రార్థనలు లేవు ఈ రోజులో. ఒకవేళ కొన్ని సంఘాలలో ఆ యొక్క ఘటత చేసిన ప్రార్థనలు ఉంటాయి. యేసు ప్రభు దేవుడని ఒప్పుకొనుచున్నాను, మరియు తరుడని ఒప్పుకొనుచున్నాను, ఆయన సెలువులో మరణించి 3వ దినాన మృత్యుంజయుడు లేచాడని ఒప్పుకొనుచున్నాను, ఆయన త్వరలో రారాజుగా రాబోతున్నాడని ఒప్పుకొనుచున్నాను అని ఒక అలవాటు ప్రార్థన చేస్తున్నారేమో. కానీ నిజంగా నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు, ఆయనిచ్చే పాప క్షమాపణ నాకు కావాలి, నా పాపముల నుండి నేను విముక్తి పొందాలి అనే విశ్వాసంతో ఎంతమంది ఎప్పటికప్పుడు మీ పాపములను, మీ పొరపాట్లను ఏ రోజుకు ఆ రోజు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటున్నారు?
ఇశ్రాయేలు జనాంగం హృదయాన్ని కఠినపరుచుకొని అన్ని జనులతో ఏకీవించేసి వారు వాత వేయబడిన మనస్సాక్షిలోకి వెళ్ళిపోయారు. అసలు వారి స్థితి వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు సాతాను చేతుల్లో చిక్కుకుపోయారు, అపవాది చేతుల్లో బందీలయ్యారు, అన్య రాజుల క్రింద బానిసలైపోయారు. అటువంటి సమయంలో దేవుడు వారిని కనికరించి మరొక అవకాశం ఇచ్చాడు పశ్చాత్తాపడడానికి. పశ్చాత్తాపడడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. అందుకే ఆయన మన పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఏ పాపి కూడా, దుష్టుడు మరణించడం ఏదో నాకు ఎంత మాత్రం సంతోషం లేదు. అతడు తన తప్పు దిద్దుకొని బ్రతకాలని నేను కోరుతున్నాను అంటున్నాడు. కాబట్టి మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని శుద్ధులుగా చేస్తాడు. ఎజ్రా కాలంలో గొప్ప ఉద్యమం కలిగింది. ఒక్కసారి చూడండి, ఎజ్రా గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాలు మీరు ఎప్పుడన్నా చదివారా? చదవండి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం. ఎజ్రా ఏడ్చుచు మందిరము దగ్గర సాగిలపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఎజ్రా ఏడ్చుచు మందిరం ఎదుట సాష్టాంగపడి పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఒప్పుకొని ప్రార్థన ఏంటంటే, ఎప్పుడైతే ఎజ్రా ఏడుస్తూ కన్నీటితో పాపములను ఒప్పుకొని ప్రార్థిస్తున్నాడో అక్కడ ఇశ్రాయేలీలు పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా వాళ్ళందరూ కలిసి, పెద్దలు, చిన్నలు, పిల్లలు అందరూ కలిసి వచ్చి వాళ్ళు కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. నా తప్పులు క్షమించయ్యా, మా పాపములు క్షమించయ్యా, మేము మా పాపములను బట్టి దోషులమయ్యాము, పాపులమయ్యాము. మీరైతే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా చూస్తే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో చూస్తే 2వ వచనంలో, ఇశ్రాయేలీలు అన్యజనుల నుండి ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. చూడండి, మన పితరులు అనేకులు ప్రభు నెరగని వారు ఉన్నారు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు తండ్రి, తల్లిదండ్రుల దోషము పిల్ల తరముల మీదకు వచ్చినట్లుగా అనేకులు ఈ రోజున ఈ యొక్క చూడండి, మన ఏదైనా ఒక డిసీజ్, ఒక రోగం వచ్చినప్పుడు డాక్టర్ వెళ్తే మీ యొక్క కుటుంబంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారు, చూసారా? అవును, చాలామందికి ఆ క్యాన్సర్ కానీ కొన్ని రోగాలు ఉన్నాయి చూడండి, హెరిడిటీ లాగా వచ్చేస్తున్నాయి అంతే. అందుకే మన పాపములు ఒప్పుకోవాలి, మన పితరుల పాపములు ఒప్పుకోవాలి. 3వ వచనం చూస్తే, ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చింది. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేసి, ఒక జాము సేపు, జామ్ అంటే ఎంత అండి? 3 గంటలు లేక 4 గంటలు వస్తుందట. 4 hours కూర్చొని నిలువబడి వారి పాపములు ఒప్పుకుంటున్నారు. సాష్టాంగపడి వారి పాపములు ఒప్పుకుంటున్నారు. అబ్బే, నేనేం పాపం చేశానండి అంటుంటారు ఇవాళ చాలామంది. అవును, మన దృష్టిలో మనం ఎప్పుడు పాపం చేశాము అనుకోము. ఎందుకంటే మనకి ఇతరుల పాపాలు కనపడితే మన పాపాలు కనపడవు. ఒకవేళ అనుకున్నా కూడా వాళ్ళంత పాపిని కాదు, వీళ్ళంత పాపిని కాదు అంటావు. కానీ నువ్వు దేవుని సన్నిధికి వెళితే, ఆయన సన్నిధిలో మోకారిస్తే, ఆయన సన్నిధిలో నిలబడి ఆయన ముఖాన్ని వెతికితే, నీ పాపం ఎంత కఠోరమైందో, ఎన్ని రీతులుగా నీవు దేవునిని దుఃఖపరిచావో, ఇతరులకు వ్యతిరేకంగా చేసిన తప్పులు, నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా చేసిన తప్పులు, నీ ఊహలలో తప్పిపోయిన నీ స్థితి, నీ తలంపుల్లో చెదిరిపోయిన నీ బతుకు, నీ మాటల ద్వారా దేవుడిని దుఃఖపరిచిన విషయాలు,
నీ చూపుల ద్వారా దేవుడిని బాధ పెట్టిన విషయాలు, దేవుని నామానికి సిగ్గు తెచ్చేటట్టు చేసిన అతిక్రమాలు, తిరుగుబాటు నీవు గ్రహించుకున్నప్పుడు తట్టుకోలేవండి. నిజంగానట ఒక్కసారిగా దేవుడు మన స్థితి అంతా, మన తప్పులని మనం చూపిస్తే మనమే తట్టుకోలేమట, మనల్ని మనమే క్షమించుకోలేమట. అందుకే దేవుడు మనల్ని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తున్నాడు. ఆయన వైపు చూస్తూ మనల్ని చూసుకుంటూ ఉన్నప్పుడు నాది ఇంత తప్పు, కానీ ఇంత గొప్ప దేవుడు నన్ను క్షమిస్తాడు అన్న నిరీక్షణ మనకు ఉందండి. ఈ గిల్టీ కాన్షియన్స్ నాలే కదా ఇవాళ అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. వాళ్ళు ఇతరులను చంపేసి చివరికి వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. ఎందుకు? వారి మనసాక్షి చెప్తుంది వారు చేసే నరహత్యని, ద్రోహమని. ఈ రోజున మన పాపముల కొరకు మనమే పరిహారం చేసుకుందాం అనుకోవటం అజ్ఞానం అండి. నీ తప్పు చేశారని ఒక ఆయన బిడ్డను కొట్టాడని, ఆ బిడ్డ చనిపోయిందని, ఆ బిడ్డను నా చేతులతో చంపుకున్నానని ఆ తలుపు సందులో ఏళ్ళు పెట్టి ఏళ్ళు ఎరగొట్టుకున్నాడంట ప్రాయశ్చిత్తంగా. అది కాదు కదా ప్రాయశ్చిత్తం. ఆయన కూడా మళ్ళీ కట్టుకొని ఏళ్ళు లేనివాడిగా బతకాల్సి వచ్చింది. మన పాపముల కొరకు మనం శిక్ష భరించక్కర్లేదు కాబట్టి మన ప్రభు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగినట్లు మన అపరాధ పరిహారార్థ శిక్షను ఆయన శిలువ మీద భరించాడు. కాబట్టి ఈ రోజున మన పాపములు మనం ఒప్పుకుంటే చాలు, ఆయన రక్తము ఆయన పరిహారం చేశాడు కనుక ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధపరుస్తుంది. ఎప్పటికప్పుడు మీ తప్పులు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవటం నేర్చుకోండి. ఒక్క పొరపాటు కూడా మనసులో పెట్టుకొని, ఒక్క అవిధేయత కూడా హృదయంలో ఉంచుకొని పడక్క వెళ్ళకండి. ఏ రోజుకి ఆ రోజు ఎవరినైనా మీరు దూషించుంటే, ఎవరినైనా హింసించుంటే, ఎవరినైనా గాయపరిచుంటే, కఠినమైన మాటలతో బాధ కలుగు చేస్తుంటే, దేవునికి ఇష్టం లేని చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేస్తుంటే, ఏంటంటే దొంగలు నేరస్తులు చెరసాల్లోనే కాదండి, మనలోనే ఉన్నాం. ఆ బుద్ధి చూసి ఆశించి దొంగిలించి తెచ్చి మంచ కింద దాచిపెట్టుకున్నాడంట ఆకారం. ఒప్పుకుంటాడు ఆయన. దేవుని సన్నిధి పోయింది మన మంచి అంటే భీష్మించుకున్నాడు. చివరికి పట్టబడ్డాడు, కఠినమైన శిక్షకు పాలయ్యాడు. మన పాపములు మనల్ని పట్టుకోకముందే ఖచ్చితంగా మీ పాపం మిమ్మల్ని పట్టుకోవడం బైబిల్ చెప్తున్నా. మన పాపములు మనల్ని పట్టుకోకముందే మనం వాటిని పట్టుకొని ఒప్పుకుంటే యేసయ్య సన్నిధిలో ఒప్పుకున్న పాపమంతా ప్రభు క్షమిస్తాడు గనుక ఇక క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈరోజు ఒక్కసారి ఆలోచించేయండి. మీ హృదయం దోషారోపణ చేసే పాపములు ఉన్నాయా? మనసు చూక్కుమందని, మనసు బాధగా ఉందని మీరు చెప్తున్నారంటే, ప్రార్థన రావటం లేదని, ఏంటో ఒకలాగా ఉంటుంది, నా మనసు నెమ్మది లేదని చెప్తున్నారంటే, ఏదో ఒక కంటిలో నలుసుబడితే కంటికి ఎలా నెమ్మది ఉండదో, ముఖ్యంగా ప్రార్థనాపరులమైన విశ్వాసులమైన మన హృదయాల్లో ఒక్క అవిధేయత పడిందంటే, ఒక్క అనవసరమైన మాట మనం మాట్లాడితే, ఒక్క పాపపు ఆలోచనకు మనం చోటిస్తే మన మనస్సు కలవరపడిపోతుంది. దేవుణ్ణి ఎదుర్కోలేము, ఆయన్ని ఎదుర్కోలేము. అందుకని మన పాపములు ఒప్పుకుంటూ రమ్మని ప్రభు చెప్తున్నాడు. మీ పాపములు ఒప్పుకోరండి, నేను క్షమిస్తాను. ఇంకేం లేదు, జస్ట్ కన్ఫెస్, సే దేవా నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. ఆ తప్పైన కుమారుడు తప్పు ఒప్పుకున్నాడు. తండ్రి నీకు వ్యతిరేకంగా, పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ కూలోడుగా పెట్టుకోని వచ్చాడు. చూడండి, ప్రతి పాపం మనం చేసే దేవునికి వ్యతిరేకంగా ఉందండి. ఆ తర్వాత మనుషులకు వ్యతిరేకంగా కొన్ని పాపాలు ఉన్నాయి. మనుషులకు వ్యతిరేకంగా చేసిన పాపాలు మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా చేసిన అన్ని పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే క్షమించబడతాం. ఒప్పుకున్న పాపం కొట్టివేయబడింది. కప్పుకున్న పాపం న్యాయ తీర్పుకు నిన్ను తరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి హృదయాన్ని ఎప్పుడు నిర్మలంగా పెట్టుకుందాం. మన ప్రార్థనలో ఒప్పుకోలు ఉండినట్లుగా మనం పశ్చాత్తాపంతో, గ్రహింపుతో, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించడం అభ్యాసం చేసుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. ఒప్పుకోలు ప్రార్థన మాకు నేర్పించయ్యా. ఆనాడు నెహెమ్యా ఒప్పుకొని పితరుల కొరకు, తన పాపముల కొరకు ప్రార్థించినట్లు
ఆ రోజు ఎజ్రా ఒప్పుకొని ప్రార్థించినట్లు, నెహెమ్యా ఒప్పుకొని తన ప్రజలందరూ తమ తమ పాపములు ఒప్పుకొని ప్రార్థించినప్పుడు గొప్ప ఉద్యమము చూచినట్లు తండ్రి మాకు ఒప్పుకోలు ప్రార్థన దయచి ఎదుట నా పాపమును కప్పుకొనక ఒప్పుకొంటిని అన్న దావీదు వలె ఒప్పుకొని క్షమించబడుటకు, ఒప్పుకున్న ప్రతి పాపము నుండి విడుదల పొందుటకు పరిశుద్ధాత్ముని శక్తిని మాకు అనుగ్రహించు. అనుదిన ధ్యానములో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ అన్ని విధములైన ప్రార్థన అన్ని సమయాలలో చేస్తూ నీకు అంగీకారముగా జీవించినట్లు ప్రార్థనాత్మను అనుగ్రహించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడేయటం గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాలు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101000 నెంబర్కి తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పెట్టండి. దయచేసి ఫోన్ చేసి ఎత్తలేదని మీరు బాధపడకండి. ఎన్నో వందల ఫోన్లు, వేల ఫోన్లు కూడా మేము రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఫోన్ ఎత్తి మాట్లాడలేము. కానీ మీ వాట్సాప్లన్నీ లైన్లో పెట్టి మేము సంఘముగా, నేను అలాగే కొంతమంది సహోదరులు ప్రత్యేకంగా మీకోసం ప్రార్థిస్తున్నారు. తప్పక దేవుడు మీకు జయమిస్తాడు. మీరు కూడా ప్రార్థించండి. ఉచితమైతే 3 గంటలకు హెచ్చరిక, అలాగే ఇవాళ బుధవారం కదండి, మధ్యవార ప్రార్థనా కూటం కల్వరి చర్చిలో నుండి మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభవించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక. ఉదయకాల